దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహः వీతరాగభయక్రోధः స్థితధీర్మునిరుచ్యతే. దుఃఖాలకు బాధపడనివాడు, సుఖాలకు పొంగిపోనివాడు, ఇష్టము, భయం, కోపాలను విడిచిపెట్టిన వాడైన మననశీలుడు స్థితప్రజ్ఞుడు. యస్సర్వత్రానభిస్నేహః తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. దేనియందు మమత, ఆసక్తి లేనివాడు అనుకూల పరిస్థితుల యందు సంతోషం, ప్రతికూల పరిస్థితుల యందు ద్వేషం మొదలగు వికారాలకు లోని కాని వాడగు పురుషుడు స్థితప్రజ్ఞుడు. యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. తాబేలు తన అవయవాలను లోనికి ముడుచుకున్నట్లుగా ఇంద్రియాలను విషయాల నుండి అన్ని విధాలుగా వెనక్కి లాగేసుకుంటాడు. అలాంటి పురుషుని బుద్ధి స్థిరంగా ఉంటుంది. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఇంద్రియాల ద్వారా విషయాలను గ్రహింపని వాని నుండి విషయాలు మాత్రం దూరమవుతున్నాయి, కానీ వాటిపై ఆసక్తి మిగిలి ఉండును. స్థితప్రజ్ఞునికి పరమాత్మ సాక్షాత్కారమైనందువలన వాటి నుండి ఆసక్తి కూడా తొలగిపోవును. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః. ఓ అర్జున, ఇంద్రియాలు ప్రమథనశీలములు. మనుష్యులు వాటిని నిగ్రహించుటకు ఎంత ప్రయత్నించినా ఆసక్తి తొలగిపోనంత వరకు అవి అతని మనస్సును ఇంద్రియార్థముల వైపు బలవంతంగా లాక్కొనిపోతుంటాయి.